నీళ్ళు తాగడానికే పోయి అడిగిన దానికే చేనులోకి పోయి ఇద్దరు బాగా చిదుగు మాగేశారు సార్ వాళ్ళు. ఆదరంగా కొట్టినా కాలు పెట్టుకొని మొక్కున్నా గానీ మా మామ వదిలిపెట్టలేదు సార్ వాళ్ళు. వాళ్ళు కొట్టిండేది ఆ నరకం కన్నా అట్టిరు సార్ వాళ్ళు కొట్టిండేది. ఆ నరకం చూడకూడదు, మేము వారం నుండి నరకం చూసాము వాళ్ళు. అయిపోతే బాధ అట్లా ఓన్కే వానికి మా మామ కింద వానికి నరకం పని చూపించాలి సార్. మరి అదే మాకు కావాల్సిండేది. చాలా బాధ ఉంది సార్ మాకు. ఆ బాధ చూడలేము మేము అసలు, మా మామ బాధని. మారుతి లావణ్య భార్య భర్త ఇద్దరు. సర్పంచ్ సార్ వాళ్ళు. నీళ్ళు సమస్య సార్. తాగడానికి నీళ్ళు అడిగింది తప్పేం సార్, ఎవరికన్నా కానీ నీళ్ళు తాగడానికి అడిగింది తప్ప. అంత హింసించాలి సార్ బీదోళ్ళు సార్. మేము పోతే అన్నము లేకపోతే లేదు సార్, మాకు ఏమి లేదు సార్. పోతే అన్నము 50 రూపాయలు ఉంటే మమ్మల్ని బతికించినారు సార్ మా మామ మమ్మల్ని. మేమందరూ పబ్లిక్లు అవ్వాలి సార్. ఇప్పుడు మాకు ఇంకా లేదు సార్. ఉడేగాలం సార్, కనేకల్ దగ్గర ఉడేగాలం. చెప్పు తీసుకొని కొట్టింది సార్. ఆయన కాలుతో ఎక్కడ చిక్కతో అక్కడ ఊరిక కొట్టేశాడు సార్. పెద్ద చేనులో కొల్లాడిచ్చాడు సార్. ఆ మ్యారేజ్ పోగాక మా మామ ఆ పని చేసుకో, ఈ మర్యాద ఉండకూడదు నేను అని ఇంటికి వచ్చి ఆ పని చేసుకున్నాడు సార్. టీటీపీ వాళ్ళు సార్. లేదు సార్, ఎవరికి చెప్పంటారు చెప్పండి అన్నాడు సార్. రేప మమ్మల్ని ఇడిపించుకునే పోయింటే మమ్మల్ని నూకేశాడు సార్. రేప మీకే పడతావి అన్నాడు. చెప్పుతో పెండ్లము భార్య ఇద్దరు కొట్టినారు సార్. చెప్పుతో కొట్టి ఎక్కడ చిక్తే అక్కడ తొక్కేశారు సార్. వాళ్ళ భార్య నరకం చూపించారు సార్. వాళ్ళ పెట్టాల మాకు మేలు ఆ నరకం వాళ్ళకి చూపల్లా. అదే మేము కోరుకునేది. అదే ఇచ్చినాం సార్. తాగడానికి నీళ్ళు నా పేరు వన్నూరు సార్. కనేకల్ మండలం ఉడేగలం గ్రామం. నా పేరు వన్నూరు స్వామి. ఆంజనేయ కుమారుడు నేను. ఇప్పుడు తాగడానికి నీళ్ళు ఇబ్బంది, దానివల్ల దౌర్జన్యంగా మా నాన్న కాలుతో ప్లస్ చొప్పుతో కొట్టి ఇది చేసినారు సార్. మా నాన్న దావలో మధ్యలో ఏదో దండిస్తున్నారు, నీళ్ళు రాలేదని. దానివల్ల ఆడికి మారుతి ప్రసాద్ నాకు ఫోన్ చేశాడు, మీ నాన్న ఇట్లా తిట్టినాడు అంట కదా అంటే. సారీ మామ, ఏమో తప్పైంది మా నాన్న అన్నా కానీ ఆయన వదిలేదు సార్. ఆయన ఏమంటున్నాడు, మీ నాన్న ఏమి దిక్కుని చెప్పుకోపోండి అట్లా ఇట్లా అంటే పొలిటికల్. దానివల్ల ఆయన ఇలా మా నాన్న కొట్టాడని సార్. సార్ నేను మా నాన్న నాటికి చేనులో పొలంలో ఉన్నా కానీ తప్పు అయిందాక తప్పు అన్నా కానీ వాళ్ళు జాలితో వదిలేదు. చెప్తాన కొట్టిన భార్య లావణ్య అని మారుతి ప్రసాద్ కాలుతో తన్నాడు సార్. నరకం అనుభవించారు సార్ మా అన్న అన్నట్టు. ఇద్దరే సార్. అవును సార్, నీటి దానివల్ల సార్ 2 రోజులు 3 రోజులు రాలేదంట. దానిలో ఈయన ఈ మంత్ పింఛన్ కట్టాను సార్ 2000 ఏమో. దానివల్ల అన్నాడు. సపోజ్ మేము 3 కొడుకులు ఉన్నాం సార్, కనీసం ఆయన మాకు చెప్పాలి, పిలిపించి ఇట్లా మీ నాన్న ఇట్లా తిడుతున్నాడని ఒక ఛాన్స్ అని ఇవ్వాలి కదా. అదంతా ధైర్యం కదా. పొలం పనిపోయింటే కూలి పని చేసుకున్నాం సార్. అట్లా దౌర్జన్యంగా కొట్టేనా సార్. మాకు ఏ పార్టీ సంబంధం లేదు సార్. మాకు అవసరం ఎందుకమ్మా లేదు సార్. అట్లేం లేదు సార్. మాకు పార్టీ మామ అంటుంది, వాళ్ళ వరుసకి మామ వేస్తారు. అవైతే అయినా కానీ ఫోన్ చేసి ఎలా మీ నాయన ఇట్లా అంటే అమ్మ ఏదో తప్పైందమ్మా ఏంటి అయిందని అంటే లేదు వాడిని చూస్తాను చేనులో ఉన్నాడా అన్న. సార్ చేనులో పెద్ద ఎడిపిస్తున్నాడా మామ అంటే ఆయన పిలిచి మంజనయ్య రా అని పిలిచిన తర్వాత ఏకదాని కాలుతో అన్నాడు సార్. మళ్ళీ చెప్తాను ఆమె బాగా నెత్తి కొట్టింది సార్. అమ్మ మా నాన్న నాటికి తప్పైంది అన్నా కానీ వదిలేదు నెత్తికి కొట్టింది సార్. నేను మా వదిన వాళ్ళందరూ మా అమ్మ అందరూ ఆడన్నా కానీ అందరు దౌర్జన్యం ఉండకూడదు. నీటి కొలయవనిలే ఏదో 2 మార్లు చెప్తే అయిపోయేలాగా మాకు ఒక మాట ఇన్ఫార్మ్ చేసింటే మీ నాన్న ఇట్లా అంటున్నాడు అంటే మేము ఏదో మా నాన్న చెప్పుకుంటాం. ఇంత అంటే రాజకీయం అండ ఉందని పొలిటికల్ అంది ఇంత దౌర్జన్యం లేని వాళ్ళ పైన చూపించింది సార్. రాజకీయం అండ ఏదన్నా ఊళ్ళ పని చేసుకునే వాళ్ళ పైన సార్ దౌర్జన్యం చూపించేది. ఇదేం చేశారు సార్. మా నాన్న నరకం మేము చూస్తాం సార్. 1 వారం అయింది ఇక్కడ. ఆయన ఎవరు జోలికి పోడు సార్. అట్లకి ఏమైంది ఏం కాదు, కనీసం ఒక ఛాన్స్ ఇవ్వాలి సార్. ఏం తిట్టినాడు అంటారు కదా ఆయన ఫోన్ చేసి బూతులు తిట్టాడు మా నాయన. ఎట్లా అంటే ఎవరు దాన్ని అడిగేవాళ్ళు ఏం లేదు సార్. మా నాన్న ఏమో తప్పు ఆయన బూతులు తిట్టినాడు ఏమో మా నాన్న ఏమని అన్నాడు అట్లే అని సారీ మామ అని చెప్తున్నా కానీ ఇలా అన్న కొడుకు అన్నాడు అట్లా ఇట్లా దౌర్జన్యంగా మరి వీళ్ళు పొలంలో ఉన్నాడు సార్.
నేను ఏం తిడితే ఆయన లాస్ట్ ఫోన్ లో వెళ్ళాలి దండిస్తాను కొట్టి వెళ్తాను చెప్తున్నాడు సార్ నాకు. నేను పోయేలోపల ఏటి వేసుకేసినారు ఆయన అవమానం బాధ తట్టుకోలేక ఇంట్లో